హైదరాబాద్లోని చెర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో స్విట్జర్లాండ్కి వెళ్లినట్లు చెప్పి అదృశ్యమైన దంపతుల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. తొలుత చీటింగ్ కేసు నమోదైన ఈ ఘటనలో తాజాగా మిస్సింగ్ కేసు నమోదు కావడం సంచలనం రేకెత్తిస్తోంది. పోలీసులు ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఇక్కడ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు పబ్బా చంద్రశేఖర్. ఈమె ఆయన భార్య పబ్బా స్వప్న. కుషాయిగూడ చక్రిపురం భగవాన్ కాలనీకి చెందిన పబ్బా చంద్రశేఖర్ గత 3 దశాబ్దాలుగా శ్రీ వెంకటేశ్వర మార్కెటింగ్ పేరుతో సిమెంట్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. వ్యాపార వర్గాల్లో పరిచయాలు పెంచుకున్న అతను క్రమంగా హ్యాండ్ లోన్స్, ఫైనాన్స్, సిమెంట్ వ్యాపారం, స్టీల్ వ్యాపారం, నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, జీఎస్టీ చెల్లింపులు, కంపెనీ స్కీమ్లు, తాత్కాలిక వ్యాపార అవసరాల వంటి పేర్లు చెబుతూ పలువురు నుంచి పెద్ద మొత్తంలో నగదు సేకరించాడు. అంతేకాకుండా నెలకు అధిక వడ్డీ చెల్లిస్తారని, స్వల్పకాలంలోనే అసలు మొత్తాన్ని తిరిగిస్తారని నమ్మించి పలువురిని పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించినట్లు బాధితులు చెబుతున్నారు. మొదట్లో కొంతమందికి క్రమం తప్పకుండా వడ్డీలు చెల్లించడం ద్వారా విశ్వాసం సంపాదించి ఆ తర్వాత మరింత పెద్ద మొత్తాలను సేకరించినట్లు ఆరోపిస్తున్నారు. కొందరి వద్ద చేయబదులు పేరుతో, మరికొందరి వద్ద పెట్టుబడుల రూపంలో, ఇంకొందరి వద్ద ఫైనాన్స్ అవసరాల పేరుతో డబ్బులు తీసుకున్నట్లుగా తెలిపారు. జూన్ 22 నుంచి చంద్రశేఖర్కు చెందిన 2 సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్లో ఉండగా అతను, అతని భార్య కనిపించడం లేదని బాధితులు పేర్కొన్నారు. 2 కుమార్తెలను బంధువుల ఇంటి వద్ద వదిలి వెళ్లారు. దీంతో మోసపోయిన బాధితులు ఒక్కొక్కరుగా సంప్రదించుకొని అసలు విషయం తెలుసుకొని పోలీసులను ఆశ్రయించారు. దాదాపు 60 మందికి పైగా బాధితులు 50 కోట్లకు పైగా నష్టపోయినట్లు అంచనా వేస్తున్నారు. అయితే అధికారిక దర్యాప్తు అనంతరం నష్టం ఎంత అనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బాధితులు మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్కు వినతిపత్రం అందజేసి నిందితుడిని గుర్తించి తమ సొమ్ము తిరిగి ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు తాజాగా ఈ చీటింగ్ కేసులో మిస్సింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. జూన్ 22న స్విట్జర్లాండ్కు వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన చంద్రశేఖర్, స్వప్న కనిపించకుండా పోయారని, వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయని కూతురు పబ్బా శ్రేయ మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దంపతుల ఆచూకీ కోసం దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు బాధితులు మాత్రం భారీ మొత్తంలో డబ్బులు సేకరించిన అనంతరం పబ్బా చంద్రశేఖర్ దంపతులు స్విట్జర్లాండ్కు వెళ్లి అక్కడే తలదాచుకున్నారని ఆరోపిస్తున్నారు. మిస్సింగ్ గా కనిపిస్తున్న ఈ ఘటన వెనుక ఆర్థిక నేరం కోణం కూడా ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దంపతులు నిజంగా స్విట్జర్లాండ్కు వెళ్లారా? ప్రస్తుతం ఎక్కడున్నారు? వారు దేశం విడిచి వెళ్లడానికి ముందు ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగాయి అనే అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అలాగే మోసం ఆరోపణలపై వచ్చిన ఫిర్యాదులను కూడా పరిశీలిస్తూ ఈ 2 కేసుల మధ్య సంబంధం ఉందా అనే దిశగా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు దంపతుల ప్రయాణ వివరాలు, బ్యాంకు లావాదేవీలు, బాధితుల ఫిర్యాదులు, విదేశీ ప్రయాణ రికార్డులను పరిశీలిస్తూ కేసును ఛేదించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.